మా నాయకుడు మా అందరికీ కూడా స్ఫూర్తినిచ్చే నాయకుడు, ముఖ్యంగా నాలాంటి ఎంతో మంది యువకులు భారతదేశంలో మా నాయకుడిని చూసి ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. అలాంటి గొప్ప నాయకుడు బర్త్డే వేడుకలు ఈరోజు గాంధీ భవన్లో జరుపుతున్నాం. రాహుల్ గాంధీ గారు ఒక పేరు కాదు, రాహుల్ గాంధీ గారు భారతదేశ యువతకి ఒక శక్తి లాంటి వాడు. మనమందరం చూశాం రాహుల్ గాంధీ గారు ఏ కుటుంబంలో పుట్టారు, ఏ కుటుంబం నుంచి వస్తారు. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారి రాజకీయ జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆయన స్వయం కృషితోని ఈరోజు భారతదేశానికి ఇంత పెద్ద నాయకుడిగా మనందరం కూడా ఉన్నాడంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధానం. ఎందుకంటే గతంలో మనం చూసాం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారికి స్వయంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు దాన్ని స్వీకరించలే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారతదేశంలో మూలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలవాలని, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధానం ఉండే. అంతేకాకుండా గత 10 సంవత్సరాలు మనం చూసినట్లయితే ఒకవైపు నరేంద్ర మోడీ, అమిత్ షా ఏ విధంగా గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూ, అదే విధంగా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తూ ఏ విధంగా పనిచేశారో దేశం కాదు మొత్తం ప్రపంచం అంతా చూసింది. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ఏనాడు కూడా వెనుకకు తగ్గకుండా ప్రజల గురించి పోరాటం చేసిన విషయాన్ని ఒకసారి ఈ వేదిక నుంచి గుర్తు చేస్తున్నా. భారత్ జోడో యాత్ర బహుశా మనకు ఇండిపెండెన్స్ రాకముందు మహాత్మా గాంధీ గారు చేసిన పాదయాత్ర తర్వాత అంత పెద్ద గొప్ప పాదయాత్ర ఎవరైనా చేసిరంటే అది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్న పేదవాళ్ళు కావచ్చు, భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, వాళ్ళు పడుతున్న బాధలు తెలుసుకొని ఈరోజు అవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు స్వయంగా పార్లమెంట్లో అడ్రస్ చేయడం జరుగుతుంది. అంతేకాదు భారతదేశంలో రాజకీయాలు జరుగుతుంటాయి, కానీ రాహుల్ గాంధీ గారిని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా టార్గెట్ చేసిందంటే స్వయంగా మనం చూసినాం. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే రాహుల్ గాంధీ గారికి ఇంటి నుంచి కూడా తొలగించే విధంగా బీజేపీ ప్రభుత్వం పనిచేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒకవైపు రాహుల్ గాంధీ గారు ప్రజల గురించి పోరాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి కొడుకు, ఇందిరాగాంధీ గారి మనుమడు, నెహ్రూ గారి ముని మనుమడు, అదేవిధంగా స్వయంగా ఆయననే అనేక దాదాపు నాలుగోసారి పార్లమెంట్కి ఎలక్ట్ అయినాడు. అలాంటి వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేసిరు బీజేపీ ప్రభుత్వం ఒకసారి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున పర్ఫామ్ చేసిందంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి నాయకత్వం వల్లేనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకవైపు వైనాడ్ నుంచి కావచ్చు, మరోవైపు అమేఠీ నుంచి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కూడా భారీ మెజారిటీతో గెలిచిందంటే ప్రజలందరూ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు వైపు చూస్తున్నారు. ముఖ్యంగా నేను కావచ్చు, నాలాంటి లక్షల మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, ఆయననే మాకు ఇన్స్పిరేషన్. ఆయన అడుగు జాడలోనే మేము అందరం కూడా నడుచుకుంటున్నాం. నేను ముఖ్యంగా దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు హైదరాబాద్ నగరంలో గాంధీ భవన్లో కావచ్చు అనేక ప్రాంతాలలో కూడా రాహుల్ గాంధీ గారు వేడుకలు చేస్తున్నాం. ఈ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా మేము వేడుకలు జరుపుకోవడానికి కారణం ఏంటిదంటే గతంలో మనం చూసినాం ఏ విధంగా రాహుల్ గాంధీ గారు కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని 7 నుంచి 7కి తీసుకొచ్చినాం. మేమందరం కూడా నమ్ముకున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దాదాపు సెంచరీ పూర్తి ఎంపీలను కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన ఏంటిదంటే నాలాంటి కాదు, ఫైంబాయ్ గారు కావచ్చు, శివసేన కావచ్చు, మాలాంటి ఎంతో మంది యువకులని రాజకీయాలకు తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు కృషి చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు తీసుకున్నట్లయితే ఎంతో మంది భారతదేశంలో ఎంతో మంది యువకులను ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా ఈ రోజు రాహుల్ గాంధీ గారి బ్రాండ్ కనిపిస్తుంది, రాహుల్ గాంధీ గారి లీడర్షిప్ ఇచ్చిన ఇంప్రెషన్ కనిపిస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనం ఆలోచించినట్లు చూసినట్లయితే మన ప్రభుత్వం రాకముందు కూడా రాహుల్ గాంధీ గారు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాకముందు ఏ విధంగా ఒక యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఏ విధంగా అండగా నిలబడి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసిన విషయాన్ని కూడా ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి.